ఈరోజు ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణం నందు శ్రీమద్ కాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం నందు నవలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో ప్రముఖమైనటువంటిది, విశిష్టత కలిగినటువంటిది, చాలా ప్రాచుర్యం కలిగినటువంటిది, గొప్ప పేరు కలిగినటువంటి కాద్రి క్షేత్రం నందు ఉన్నాం. మరి కాద్రి క్షేత్రం నందు రేపు ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా మన కదిరి శాసనసభ్యులు శ్రీ గౌరవనీయులు కందుకుంట వెంకటప్రసాద్ అన్న గారు మరి కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో మరి దేవస్థానానికి సంబంధించినటువంటి సంబంధిత అధికారులచే మరి సంబంధిత శాఖచే మరి ఈ ఏర్పాట్లు అనేటువంటివి భక్తాదులకు ఏర్పాట్లు అనేటువంటివి చేశారు. మరి ఈ ఏర్పాట్లలో భాగంగా స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చేటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా స్వామివారి దర్శన భాగ్యము అంటే స్వామివారి మూల విరాట్తో సహా స్వామివారిని చూడడానికి వచ్చేటువంటి భక్తాదులకి ఈసారి చాలా భిన్న కోణంలో ప్రకృతి సహసిద్ధంగా మనకు వచ్చేటువంటి సంక్రాంతికి వచ్చేటువంటి పండగలకు ఏదైతే ముఖ్యంగా వచ్చేటువంటి పంటలు ఏవైతే ఉంటాయో ఆ పంటలో మనకి చెరుకు కావచ్చు, అలాగే మామిడి మనకి సంబంధించినటువంటి అట్టికాయ టెంకాయలు కావచ్చు, మరి సంబంధిత అట్టి ఆకులు కావచ్చు, మరి ప్రకృతి సహసిద్ధంగా లభించేటువంటి అనేకమైనటువంటి ఈ దేశంలో లభించేటువంటి విభిన్నమైనటువంటి పూలతో అలంకరణ అనేటువంటిది గొప్పగా మన శ్రీ కాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానము గుర్తుండిపోయే విధంగా ఎన్నడూ లేని విధంగా మరి గౌరవ శాసనసభ్యులు కందుకుంట వెంకటప్రసాద్ అన్న గారి యొక్క సారథ్యంలో సంబంధిత శాఖ సారథ్యంలో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో మరి యొక్క ఏర్పాటు అనేటువంటివి అత్యంత ఘనంగా శోభాయకరంగా ఇక్కడికి వచ్చేటువంటి భక్తాదులు అందరూ కూడా ఆశ్చర్యపోయే విధంగా మరి న్యాచురల్గా మనం ఎక్కడ చూసినా కూడా న్యాచురాలిటీ ప్రకృతి సహసిద్ధంగా లభించేటువంటి ప్రకృతి సహసిద్ధంగా లభించేటువంటి ఆ పూల అలంకరణతో మరి అన్నీ కూడా ఏర్పాట్లు అనేటువంటి ఘనంగా చేశారు. ఈ ఏర్పాట్లలో భాగంగా ఈ రేపు ఉదయం ముక్కోటి ఏకాదశి పర్వదినం రోజు 3 గంటలకు ప్రారంభమయ్యేటువంటి ఈ యొక్క ముక్కోటి పండగ స్వామివారి దర్శనానికి వచ్చేటువంటి రాష్ట్ర నలుమూల నుండి దేశ నలుమూల నుండి స్వామివారి యొక్క భక్తాదులు అందరూ కూడా మన కదిరి ప్రాంతానికి సంబంధించినటువంటి ఇతర ప్రాంతాల్లో ఇతర రాష్ట్రాలు ఇతర దేశ నలుమూల నుండి వచ్చేటువంటి భక్తాదులకి ఎటువంటి అసౌకర్యం లేకుండా సౌకర్యవంతంగా స్వామివారి యొక్క మూల విరాట్ని దర్శించుకోవాలని వచ్చేటువంటి కొన్ని వేల లక్షల మందికి స్వామివారి దర్శనాలు మరి అలాగే విభిన్న కోణంలో అంటే ఎక్కడ చూసినా సంస్కృతి సాంప్రదాయాన్ని పెంపొందే విధంగా ఎక్కడ చూసినా న్యాచురాలిటీ ప్రకృతి అంటేనే దేవుడు అంటేనే ప్రకృతి, ఈ ప్రకృతిని మన ముందుకు తీసుకొచ్చే విధంగా అలాగే పూల అలంకరణ అనేటువంటి చాలా గొప్పగా అసలు మనము తిరుమల తిరుపతి దేవస్థానం నందు నిత్యము అక్కడ చూస్తుంటాము ఇటువంటి అలంకరణ అంతా కూడా. ఆ అలంకరణ మన కదిరిలో ఉందా, మనం కదిరిలో ఉన్నామా లేదంటే తిరుమలలో ఉన్నామా అనేటువంటిది ఆలోచనలో ఇక్కడికి వచ్చేటువంటి భక్తాదులకు అందరూ కూడా ఉంటుంది. మేము లోపలికి వస్తూనే మాకు తిరుమల అనేటువంటిది తిరుమలలో జరిగేటువంటి ఉత్సవాలు కావచ్చు, అలంకరణ కావచ్చు, అదే గుర్తుకొస్తుంది. అంటే ఆ విధంగా ఈ అట్మాస్ఫియర్ అనేటువంటిది భిన్నంగా చాలా భిన్న కోణంలో స్వామివారి దర్శనానికి వచ్చేటువంటి ప్రతి ఒక్కరు కూడా పూలని ప్రతి ఒక్కరు కూడా గౌరవిస్తారు, ప్రేమిస్తారు, పూజిస్తారు. పూలు అనేటువంటి చాలా ముఖ్యమైనటువంటి మానవ జీవితంలో మరి ఆ పూల అలంకరణతోనే అసలు కనివి ఎరిగిన రీతిలో దేవస్థానం మొత్తం అంతా కూడా ప్రాకారం అంతా కూడా దేవస్థానము తేరు బజార్ నుండి స్వామివారి దర్శనము గర్భాలయం వరకు, గర్భాలయం నుండి ఆ ముఖద్వారం ఏదైతే ఉందో స్వామివారిని దర్శించుకోవడానికి ముక్కోటి ఏకాదశి పర్వదినం జరిగేటువంటి ఆ వాకిలి ఉందో ఆ వాకిలి మరి అలాగే బయటికి వెళ్ళేంత వరకు భక్తాదులకు అంతరా కూడా ఆశ్చర్యకరంగా అనుభూతి. అసలు దైవము ఆధీనంలో ఉన్నామా, దైవం దగ్గర ఉన్నామా, ఆ యొక్క వైకుంఠంలో ఉన్నామా, వైకుంఠం అనేటువంటిది మన ముందర ఉందా, వైకుంఠంలో ఉన్నామా, ఆ దేవుని దర్శించుకున్నామా అనేటువంటి గొప్ప అనుభూతి కలిగేటువంటి సాంప్రదాయాన్ని మరి గౌరవ ఎమ్మెల్యే గారు శాసనసభ్యులు కందుకుంట వెంకటప్రసాద్ గారు ఆయన ఆలోచన ఆ విధంగా ప్రతి ఒక్క భక్తాదులు కూడా మనకి కదిరి స్వామి అంటే గొప్ప పేరు. కదిరి స్వామిని దర్శించుకోవడానికి ఇప్పుడు మనం చూస్తున్నాం. స్వామిని దర్శించుకోవడానికి ఇప్పుడు నుండే రాకలు ప్రారంభమవుతాయి. అంటే ఉదయం నుండి ఒకరోజు బిఫోర్ 48 అవర్స్ ముందుగానే స్వామివారి భక్తాదులు వివిధ రాష్ట్రాల నుండి కూడా దేశ నలుమూల నుండి కూడా వస్తున్నారు. మరి ఈ విధంగా అందరూ కూడా ప్రతి ఒక్క భక్తునికి స్వామివారి యొక్క దర్శన భాగ్యం మరి ముఖ్యంగా హిరణ్య సంహార భక్త ప్రహ్లాద సమేత మూల విరాట్ని అలాగే అమృతవల్లి తయారమ్మ తల్లిని మళ్ళీ అలాగే అక్కడి నుండి వైకుంఠం ఏదైతే వైకుంఠం మనము
వెళ్తాం ముక్కోటి ఏకాదశి వైకుంఠ ద్వారం ఉందో ఆ వైకుంఠ ద్వారం కూడా ఆ వైకుంఠ ద్వారంలోకి అక్కడి నుండి అంతా చూసుకుంటూ వస్తూనే ఆ వైకుంఠ ద్వారం గుండా వెళ్ళేటువంటి భక్తాదులకి అసలు ఆశ్చర్యకరమైనటువంటిది, చాలా అనుభూతి అనేటువంటిది, చాలా చాలా గొప్పగా ఆ యొక్క ఏర్పాట్లు అనేటువంటివి గౌరవ శాసనసభ్యులు కందుకుంట వెంకటప్రసాద్ గారి యొక్క సారథ్యంలో సంబంధిత ఆలయ అధికారులు, ఆలయ ఈవో గారు, సంబంధిత అధికారులు అందరూ కూడా పర్యవేక్షణలో మరి ఈ యొక్క ఏర్పాట్లు అనేటువంటి చాలా 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 గొప్పగా ఏర్పాట్లు అనేటువంటివి చేశారు. ఇప్పుడు మనం చూస్తున్నటువంటిదే వైకుంఠ ద్వారము. ఈ ద్వారం పైనే స్వామివారు శ్రీదేవి భూదేవి సమేత లక్ష్మీ నరసింహ వసంత వల్లభుడు పైన కూర్చొని దర్శభాగ్యం అనేటువంటి అందరికీ ఇస్తారు. ఆ వైకుంఠ ద్వారం ఇదే. కింద భక్తాదులంతా కూడా ఎక్కడ కూడా అందరికీ అసౌకర్యం లేకుండా సౌకర్యవంతంగా అందరూ వచ్చిపోయే విధంగా ఈసారి చాలా భిన్నంగా ఏర్పాట్లు అనేటువంటి చాలా భిన్న కోణంలో, ఎన్నడూ చూడని కోణంలో, ఎన్నడూ వినని కోణంలో, ఎన్నడూ చూడని కోణంలో ఈ యొక్క ఏర్పాట్లు అనేటువంటివి జరిగాయి. దీనికంతా కూడా కృషి, దీనికంతా కూడా ఇలాగ ఉండాలనేటువంటి ఆలోచన మనకి అసలు ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా శ్రీమద్ కాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం అనేటువంటిది చాలా గొప్పది. ఈ యొక్క దేవస్థానాన్ని ఇంకా ప్రపంచవ్యాప్తంగా విస్తరించాలనేటువంటి ఆలోచన విధానంలో, ఈ భావి తరాలకు చూపించాలనేటువంటి ఆలోచన విధానంలో గౌరవ శాసనసభ్యులు ఆయన చేస్తున్నటువంటి కృషిని అభినందిస్తూ ఆయనకి మరొకసారి మన యూనిస్ తరపున, మన యూనిస్ ప్రేక్షకుల తరపున అభినందనలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే సంబంధిత దీనికంతా కూడా కష్టపడినటువంటి వారు మర్చిపోకూడదు. దీనికంతా కూడా స్ఫూర్తిదాయకుడు ఆయనైతే కష్టపడినటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా, ప్రతి ఒక్క వ్యక్తి పేరున మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే ఈ ఏర్పాట్లు అనేటువంటివి సంబంధిత శాఖలు, దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆలయ ఈవో గారు కావచ్చు, అలాగే సంబంధిత సిబ్బంది కావచ్చు, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు, పంచాయతీరాజ్ కావచ్చు, అలాగే మెడికల్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఆల్ డిపార్ట్మెంట్స్ ప్రజాప్రతినిధులకి, డిపార్ట్మెంట్ అధికారులకి, అనధికారులకి అందరు కూడా పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం. మరి స్వామివారి దర్శన భాగ్యం లభించే ప్రతి ఒక్కరు కూడా స్వామివారి దర్శన భాగ్యం అందరికీ, ప్రతి సామాన్య భక్తుల నుండి ప్రతి ఒక్కరికి కూడా స్వామివారి దర్శనం అనేటువంటిది లభించే విధంగా, అలాగే దాంతోపాటు ప్రతి ఒక్క భక్తునికి వచ్చేటువంటి స్వామివారిని దర్శించుకుపోయేటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఈసారి లడ్డు ఇస్తున్నారు. ఈ లడ్డు కూడా గౌరవ శాసనసభ్యులు కందుకుంట వెంకటప్రసాద్ గారి యొక్క సారథ్యంలో ప్రతి ఒక్క ఇటుకు వచ్చిపోయేటువంటి భక్తులకు అందరూ కూడా లడ్డు ప్రసాదంగా మరి స్వామివారి నైవేద్యం అనేటువంటి సమర్పించడం జరుగుతుంది. మరి ఈ యొక్క ఏర్పాట్లు అనేటువంటివి చాలా కూడా భిన్నంగా, చాలా కూడా గొప్పగా, చాలా కూడా ఒక ఆలోచన విధంగా, విజన్గా తీసుకున్నటువంటి కూటమి ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి, మరి అలాగే గౌరవ శాసనసభ్యులు కందుకుంట వెంకటప్రసాద్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, అభినందనలు. ఏం బా